ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. నలుగురు మహిళలపై ముప్పిడి వివేక్ అనే వ్యక్తి గొడ్డలతో దాడి చేశాడు. కుటుంబ కలహాలు, పొలం సరిహద్దు విషయంలో వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. రాత్రి సమయంలో గొడవ కాస్త పెరగడంతో జిలుగులమ్మ అన్న కొడుకు ముప్పిడి వివేక్ గొడ్డలతో నలుగురు ఆడవాళ్లపై దాడి చేసినట్లు క్షతగాత్రులు తెలిపారు. ఘటనాస్థలంలో జిలుగులమ్మ అక్కడికక్కడే మృతి చెందగా చుక్కమ్మ అనే మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ ఉషారాణి, ధనలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారంతో ఆసుపత్రికి చేరుకుని డీఎస్పీ రవిచంద్ర, సిఐ సుభా వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. నలుగురు మహిళలపై ముప్పిడి వివేక్ అనే వ్యక్తి గొడ్డలతో దాడి చేశాడు. కుటుంబ కలహాలు, పొలం సరిహద్దు విషయంలో వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. రాత్రి సమయంలో గొడవ కాస్త పెరగడంతో జిలుగులమ్మ అన్న కొడుకు ముప్పిడి వివేక్ గొడ్డలితో నలుగురు ఆడవాళ్లపై దాడి చేసినట్లు క్షతగాత్రులు తెలిపారు. ఘటనాస్థలంలో జిలుగులమ్మ అక్కడికక్కడే మృతి చెందగా చుక్కమ్మ అనే మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ ఉషారాణి, ధనలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారంతో ఆసుపత్రికి చేరుకుని డీఎస్పీ రవిచంద్ర, సిఐ సుభా వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. దీపిక, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కుటుంబంలో ఆస్తి వివాద నేపథ్యంలో నలుగురు మహిళలపై గొడ్డలతో దాడి చేసిన ఘటన పట్టణంలో కలకలం రేపింది. పట్టణంలోని 6 వార్డుకు చెందిన చుక్కమ్మ 60 సంవత్సరాలు, ఆమె కుమార్తె జీలుగులమ్మకు 47 సంవత్సరాలు, అదేవిధంగా మనవరాలు ఉషారాన్ని ధనలక్ష్మితో కలిసి నివాసం ఉంటున్నారు. వీరికి వారసత్వం వచ్చినటువంటి ఎకరా 11 సెంట్ల పొలం విషయంలో జీలుగులమ్మకు తన అన్న కుటుంబ సభ్యులతో కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్లుగా స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో జీలుగులమ్మ అన్న కుమారుడు ముప్పిడి వివేక్ గొడ్డలతో నలుగురు మహిళలపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో జీలుగులమ్మ అక్కడికక్కడే మృతి చెందగా చుక్కమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఉషారాని, ధనలక్ష్మి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి స్థానికులు వెంటనే క్షతగాత్రులకు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చుక్కమ్మ కూడా తెల్లవారుజామున కూడా మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందినట్లుగా ఇద్దరు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవిచంద్ర, సీఏ వెంకట సుభాష్, ఎస్ఐ ప్రసాద్ ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. ఇప్పటికే కూడా నిందితుల్ని పట్టుకున్నట్లు కూడా ఇప్పుడు తాజాగా సమాచారం కూడా అందింది. ఈ ఘటనపై జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉధృతి నెలకొంది. పోలీసులు భద్రతలు కూడా కొంచెం కట్టుదిట్టినట్టు చేసినట్లుగా సమాచారం అందుతుంది. దీపిక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దివాన్ చెరువు వద్ద 2 బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులంతా నల్గొండ జిల్లా గుండ్లపల్లి మోడల్ స్కూల్ చెందిన వారుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి వచ్చింది సార్ బండి. ఎవరు? వేరే ట్రావెల్స్, అది స్లీపర్ కోచ్ ఉంది ఇక్కడ లోకల్. ఇంకా వైజాగ్తో ఎక్కడో ఉంది బండి. అది ఆ బండి వచ్చి కొట్టింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము మొన్న వచ్చాము, 18వ తారీఖు అక్కు పోయాము. అక్కడ నుంచి వచ్చి సింహాచలంలో నిన్న ఆర్కే బీచ్ చూసుకున్నాము. ఆ తర్వాత అన్నవరం చూసుకున్నాము. రాత్రి 10 గంటలకు ఆడ నుంచి వెళ్ళినాము. ఆడ నుంచి సీరియస్ కొంచెం వచ్చే వరకు నడుమ భోజనం చేసుకొని వెళ్ళినాము. వస్తానే వద్దాం మెల్లగా నాకు ఎగ్జామ్ ఆవు పట్టం వచ్చింది. సరే బ్రేక్ టచ్ చేసే వరకు వాడు ఎంత ఏ స్పీడ్లో ఉన్నాడో మనకే తెలియదు. వస్తాడు వెనక కొట్టేసి ఎవరికి ఆ బస్సు ఎవరికైతే ఏం కాలేదు. మీ పేరేంటి?
నా పేరు షాకిర్ అహ్మద్. హైదరాబాద్ సార్. నాగర్ కర్నూలు. హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్పై ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొట్టిన కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు బోల్తా పడడంతో ఫ్లైఓవర్పై వాహనాలు నిలిచిపోయాయి. దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. హైదరాబాద్లో ఫాలో అప్ ఫోరం నిర్వహణకు సీఎం సూచించారు. జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రదర్శించారు. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ను ఆవిష్కరించారు. నెక్స్ట్ జెన్ ఆఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ని లాంచ్ చేశారు. మెట్రో విస్తరణ, చెరువుల పునరుజ్జీవనం వివరాలు వెల్లడించారు. తెలంగాణలో అపారమైన పెట్టుబడి అవకాశాలున్నాయని సీఎం తెలిపారు. సీఎం ప్రతిపాదనలకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు మద్దతు తెలిపారు. సీఎం రేవంత్తో కలిసి చిరంజీవి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన రెండో రోజు కూడా బిజీగా కొనసాగుతుంది. నిన్న జరిగినటువంటి దావోస్ పర్యటనలో కీలక అంశాలపై కూడా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేసింది. అనేక కంపెనీ సీఈఓలతోని, కంపెనీల ప్రతినిధులతోని చర్చించి కొన్ని కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నది కూడా సమాచారం తెలుసు. ఇక ఈ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన రెండో రోజు కొనసాగుతూ ఉంది. ఈ రోజు వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం సంబంధించినటువంటి సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రత్యేక ఆకర్షణగా మెగాస్టార్ చిరంజీవి కూడా దావోస్ పర్యటనలో కలుసుకోవడం జరిగింది. ప్రస్తుతమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఏడాది కూడా జూలైలో హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఇక దావోస్ లో జరిగినటువంటి జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనగా గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపేటువంటి పరిస్థితి మనకు చూడొచ్చు. దీంతో పాటు రాబోయే రోజుల్లో ఒప్పందాలు, వాణిజ్య వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు, ఒక సంవత్సరం చాలా కాలం సమయం కూడా ఉంటుందని కూడా ముఖ్యమంత్రి తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రతి ఏడాది జూలైలో ఈ యొక్క పాలసీని రూపొందించడం పట్ల చాలా మంది ఇతర దేశాల నుంచి ప్రతినిధులు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇటీవల నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్ దాదాపు 5,75,000 కోట్లు పెట్టుబడులు వచ్చిందంటూ కూడా సీఎం మరొకసారి దావోస్ పర్యటనలో చెప్పడం జరిగింది. ప్రతి ఏడాది ఎంఈఓలు సంతకాలు చేయడానికి దావోస్ వస్తూ ఉంటాం, పోతూ ఉంటామంటూ కూడా అక్కడ జరిగినటువంటి గ్లోబల్ కార్యక్రమంలో ఫోరంలో మాట్లాడడం జరిగింది. దీంతో పాటు హైదరాబాద్ ని గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ గా తీర్చిదిద్దాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. మూసీ పునర్జీవనం సంబంధించిన అంశాలు కావచ్చు, రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఎకనామిక్స్ సంబంధించిన అంశాలపై కావచ్చు, అనేక అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ లో ప్రస్తావించిన పరిస్థితి. భవిష్యత్ తరాలకు అనుగుణంగా 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నటువంటి నిర్మిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లు అక్కడ ఉన్నటువంటి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇందులో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆ ఫ్యూచర్ సిటీలోనే దాదాపు గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీలో అనేక వాణిజ్య సముదాయాలు, వ్యాపార సముదాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అద్భుతంగా ఆ యొక్క ఫ్యూచర్ సిటీని డెవలప్మెంట్ చేస్తున్నాం. కాబట్టి ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా ఈ రోజు జరిగినటువంటి దావోస్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజన్ 2047 సంబంధించిన డాక్యుమెంట్ లక్ష్యంగా ఆ అంశాన్ని ఇప్పటికే తీర్చిదిద్దాం. అదేవిధంగా 3 ట్రిలియన్ ఎకానమీ చేరుకునే లక్ష్యంగా ఈ యొక్క విజన్ 2047 రూపొందించినట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన పరిస్థితి. ఈ సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు హైదరాబాద్ మెట్రో విస్తరణ సంబంధించిన అంశాలతో పాటు మూసీ పునర్జీవనం సంబంధించిన అంశాలు, మరోవైపు ఫ్యూచర్ సిటీలో తీసుకోబోయేటువంటి నిర్ణయాలు, మరోవైపు
పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా ప్రస్తావించడం. ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి అటు మెగాస్టార్ చిరంజీవి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. 7 గంటలకు పైగా సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అంతా అటెన్షన్ డైవర్షన్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. తనను అక్రమ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే విచారణ వీడియోలు బయటపెట్టండి అని సవాల్ విసిరారు. అడిగిందే అడిగారు, ప్రతి నిమిషానికి ఫోన్లు వచ్చాయి, రేవంత్ చేశాడా సజ్జనార్ చేశాడా తనకు తెలియదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని నిరాధారమైన ఆరోపణలేనని సొల్లు పురాణమేనన్నారు హరీష్ రావు. 3 అధికారులు కలిసి ప్రశ్నించారు. తనను అక్రమ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్తో తనకేం సంబంధమని, తాను ఏమైనా హోంమంత్రినా, తాను అప్పుడేమైనా హోంమంత్రిగా పనిచేశానా అని ప్రశ్నించారు. నేనే వాళ్లకు 100 ప్రశ్నలు వేశాను. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రస్తుత డీజీపీ శశిధర్ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని విచారించాలన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని బయటపెట్టానని, అందుకే తనకు సిట్తో నోటీసులు ఇప్పించారన్నారు. దమ్ముంటే బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బొగ్గు కుంభకోణానికి కింగ్ పిన్ రేవంత్ బావమరిదేనని, తప్పు చేయకపోతే రేవంత్ బావమరిదిపై విచారణకు ఆదేశించాలన్నారు. సీఎం మంత్రుల మధ్య వాటాల పోరాటం రోడ్డు మీదకు వచ్చిందన్నారు. మేము అన్ని ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నామని, రేవంత్ నిజాయితీపరుడైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. నువ్వు సిట్టు లట్టు పొట్టు ఎన్నన్నా వేసుకో, ఏమన్నా చేసుకో, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా, ఎన్నిసార్లు పిలిచినా వస్తా, నిజాయితీగా సమాధానాలు చెప్తాం. మేము భయపడం. చట్టం మీద మాకు గౌరవం ఉంది. నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది. వెగటు పుడతా ఉంది ప్రజలకు. నీ భాష, నీ మాటలు వింటా ఉంటే రోత పుడతా ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు. రేవంత్ రెడ్డి గారు చూసుకో, అసలు ఇడిచిపెట్టం, నేను ఇంకా గట్టి కొట్లాడతాం. నీలాగా వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు, చీకటి రాజకీయాలు మాకు తెలియవు. మా కేసీఆర్ నేర్పింది పోరాటం, త్యాగం, ప్రజల పక్షాన నిలబడడం మా కేసీఆర్ గారు నేర్పిండ్రు. నువ్వు ఎన్ని సిట్ నోటీసులు పంపుతో పంపు, మేము భయపడేది లేదు. ఈ నోటీసులు మమ్మల్ని భయపెట్టలేవు సరికదా, మీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తాయి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఇలాంటి నోటీసులతో మేము భయపడం. నీ రాజకీయ పతనం మరింత పేక మేడల్లాగా కూలిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు. నీకు నిజాయితీ ఉంటే, తప్పు చేయకపోతే సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరిట సింగరేణిలో జరిగిన కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే, నువ్వు విచారణకు ముందుకు రాలేదంటే, నీ బావమరిది కుంభకోణం చేసింది నిజం, కుంభకోణం జరిగింది నిజం. అందుకే నువ్వు భయపడి విచారణ జరుపుతలేవని మేము భావించాల్సి ఉంటుంది. నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. లేదంటే మా అంటే 2 ఏళ్లే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం, విచారణ జరిపేది ఖాయం, మీ అవినీతిని కక్కిచ్చేది ఖాయం, కటకటాల వెనుక మిమ్మల్ని పెట్టేది ఖాయం. నువ్వు చీటికి మాటికి సిట్లు వేస్తున్నావు కదా, కమిషన్లు వేస్తున్నావు కదా. ఇవాళ మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం. నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు, నీ బావమరిదే ఈ రింగుకు మొత్తం కింగ్ పిన్ను, నీ బావమరిదే ఈ సింగరేణిలో 1000 కోట్ల కుంభకోణానికి తెరలేపిండు. నువ్వు అంత నిజాయితీపరుడు అయితే, తప్పు చేయకపోతే కమాన్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు, మేము రుజువు చేస్తాం. ధైర్యం ఉంటే ఆదేశించు. అంటే మీ భాగోతాలు బయటపడ్డాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది, ప్రజల్లో పడ్డది. టెండర్ల మీ పోరాటం, టెండర్లు నాకంటే నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు, ఈ లట్టు పొట్టు, ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టినావు. నువ్వు పొద్దుగాల నీ బామ్మర్ది భాగవతం బయట పెడితే సాయంత్రం నోటీస్ ఇచ్చినావు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. అంటే
నువ్వు నీ భాగవతాన్ని బయటపడకుండా ప్రజల్లో పడకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం నువ్వు నోటీస్ ఇచ్చినావు. ఈ మాత్రం రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? నన్ను అక్రమ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసినావు. హైకోర్టు కొట్టేసింది. నువ్వు సుప్రీంకోర్టుకు కూడా పోయినావు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. అయినా నువ్వు మళ్ళా ఇంకో కేసులు ఇరికిద్దాము అని మళ్ళొక సిట్టు పెట్టినావు. నువ్వు 6 గ్యారంటీలు ఎగబెట్టినావు. నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినావు. మీద ప్రమాణం చేసి రైతుల్ని దేవుణ్ణి మోసం చేసినావు రేవంత్ రెడ్డి అంటే యాదగిరిగుట్టల కేసు పెట్టినావు. కమిషన్ పేరిట డైవర్షన్ రాజకీయాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆ కమిషన్లో ఉన్న విషయాలను కుండబద్దలు కొట్టినట్టు 6 డజన్ మంది మంత్రులు మీరు మాట్లాడినా, ఎంత డైవర్షన్ చేసినా ఆ కమిషన్ అంతా డొల్ల అని ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా వివరించాం. హరీష్ రావుకు సిట్ నోటీసులపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ లొట్టపీస్ కేసని అన్నారు. విచారణ కమిషన్ల పేరుతో తమ పార్టీ నేతలను వేధిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి కోల్ టెండర్లు దక్కేలా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. సింగరేణి స్కామ్లో ఆధారాలతో సహా బయట పెడతానన్నారు. సింగరేణిలో రేవంత్ బావమరిదిని కింగ్ పిన్ చేసి ఆయన రింగ్ తిప్పేలా చేశారని కేటీఆర్ ఆరోపించారు. సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో. నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. మేము మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టాం. బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, అందమైన అబద్ధాలను 6 గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ రోజు ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో, మేము ప్రజల తరపున గట్టిగా మాట్లాడుతున్నాం అన్నది నీ బాధ. ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు, అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలనే ఉన్నది రేవంత్ రెడ్డిది. రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే, ముఖ్యమంత్రి అన్న సోయి లేదు. ఎక్కడ లేని సర్టిఫికేట్, విజిట్ సైటేషన్ సర్టిఫికేట్ అనేది సింగరేణిలో పెట్టిరంటే, ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము? ఈయనకు కూడా ఇందులో వాటాలు ముడుతున్నాయనా, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా, ఏమనుకోవాలి? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి, విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు రాయొచ్చు డైరెక్ట్గా లెటర్, మీరు రాయండి, సుప్రీంకోర్టుకు రాయండి, సీజేకి రాసి ఇట్లా కుంభకోణం జరిగింది సింగరేణిలో, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాటా 49% ఉన్నది, ఇలా సింగరేణిని ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గంగా కొంతమంది చెరబట్టినారు, వెంటనే ఇందులో లోతుపాతులు చూడాలని చెప్పి ఈ సైటేషన్ సర్టిఫికేట్ ఎందుకు పెట్టినారు, ఇదివరకు మైనస్లో పోయిన టెండర్లు ప్లస్లకు ఎందుకు వచ్చినాయి, అలా సడన్గా ఇదివరకు అడ్రస్ లేని సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్లు ఎట్లు వస్తున్నాయి, ఇవన్నీ బయటపడాలంటే, దొంగలు దొరకాలంటే సిట్టింగ్ జడ్జితో, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరగాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున. రాష్ట్ర సిఐడి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి పౌర కేంద్రిత పోలీసింగ్ను రాష్ట్రంలో అమలు చేయనుంది. బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా వారి ఇంటి వద్దే ఫిర్యాదుల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిసిందే. పోలీస్ స్టేషన్ వెళ్లాలంటే సామాజికంగా తమపై ప్రభావం పడుతుందనే భయంతో పాటు ఆర్థికంగా కొంత భారం కారణంగా చాలా మంది అక్కడికి వెళ్లడానికి మొగ్గు చూపరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సిఐడి కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు, చిన్నారుల కేసులతో పాటు పోక్సో చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, బాల్య వివాహాలు, ర్యాగింగ్ లాంటి కేసులలో బాధితుల ఇంటి వద్దే ఫిర్యాదు స్వీకరించనున్నట్లు తెలిపింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు నిష్పాక్షపాతమైన వార్తలను అందించడంలో రాజ్ న్యూస్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ కీలక పాత్ర పోషించాలని, సమాజ హితానికి ఉపయోగపడే విధంగా వార్తా సంస్థలు పనిచేయాలని కలెక్టర్ దీపక్ సూచించారు.
రాజ్ న్యూస్ సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. సో ఐ హోప్ ఈ కొత్త సంవత్సరంలో రాజ్ న్యూస్ తరపున గవర్నమెంట్ కార్యక్రమం సంబంధించిన పబ్లిక్ ఇష్యూస్ సంబంధించిన అన్ని రకాల ఇష్యూ పబ్లిక్ వరకు తీసుకువెళ్ళి ఏమైనా దానికి పరిష్కారం ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్కి ఏమైనా అవగాహన పెంచడానికి ఉంటుంది, అన్నిట్లో వాళ్ళు హెల్ప్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధి, జిల్లా అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసం పనులు చేస్తారు. రాజ్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కృష్ణా జిల్లా పెడనలో నియోజకవర్గంలోని కుర్తివెడ్డు మండలంలో పర్యటించనున్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు వసంతరాయల కుటుంబాన్ని పవన్ పరామర్శించనున్నారు. నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం పలకడానికి జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్, డీఎస్పీ రాజా ఆదేశాలతో పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్, కుర్తివెన్ను ఎస్ఐ పైడిబాబు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ జనసేన శ్రేణులు పరిశీలించారు. కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఫుడ్ డెలివరీ బాయ్గా మారారు. డెలివరీ బాయ్ కష్టాలు తెలుసుకోవడానికి తానే స్వయంగా ఆర్డర్లను డెలివరీ చేశాడు. ఇన్స్టా మార్ట్ డెలివరీ బాయ్గా మారిన ఎమ్మెల్యేను చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది ఇల్లేనా? ఇదేనా? ఫోన్ ఇస్తారు. ఇది వెరిఫికేషన్ కోడ్ చెప్పండి. తెలుసా నేను? ఒకసారి వెరిఫికేషన్ కోడ్ చెప్పండి. ఓకే, నేను జస్ట్ ఉన్నే ఈ స్విగ్గీ బాయ్స్ ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడటానికి ఇవాళ ట్రైల్ వేసాం. పర్లేదు, ఓకే, థ్యాంక్ యూ. ఇది ఓటీపీ కూడా అడుగుద్దుగా. ఇది ఇల్లేనా? ఇదేనా? ఫోన్ ఇస్తారు. ఐడీపీఎల్ భూముల స్కామ్పై బాలానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సుమారు 400 కోట్లకు పైగా విలువైన భూముల ఆక్రమణపై టీజీఐఐసీ ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్ పరిధిలో ఐడీపీఎల్కు చెందిన భూములను A2A హోమ్ల్యాండ్తో పాటు మరికొందరు ఆక్రమించారు. ఈ వ్యవహారంలో A2A హోమ్ల్యాండ్ పాటు ఐడీపీఎల్, NIPER రెవెన్యూ ఎస్టేట్ శాఖల అధికారులు కుమ్మక్కైనట్లు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తన ఫిర్యాదులో పేర్కొంది. 2020 నుంచి 2024 మధ్య జరిగిన సర్వేల్లో పంచనామాలు, రెవెన్యూ రికార్డులు, మార్చి 2023లో అక్రమంగా పాస్బుక్స్ జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఝలకిచ్చింది. చలాన్లు కట్టాల్సిందేనని, రోడ్డుపై బలవంతం పెట్టొద్దని ఆదేశించింది. బైక్ తాళాలు లాక్కోవడం, వాహనాన్ని నిలిపివేయడం సరికాదని తెలిపింది హైకోర్టు. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే వసూళ్లకు ఓకే అని తెలిపింది. చెల్లించడానికి ఇష్టపడకపోతే చట్టం ప్రకారం మాత్రమే వెళ్లాలని ఆదేశించింది.